హాయ్ అండి. మన గార్డెన్లో వాటర్ యాపిల్ చెట్టుకు నేను ఒకరోజు వాటర్ యాపిల్స్ కావట్లేదని చెప్పి నేను వీడియో పెట్టాను కదా. అయితే పిందెలు అయితే అయినాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పిందెలు అయితే అయినాయి. కొన్ని అయితే చాలా రాలిపోతున్నాయండి. అవుతున్నాయి మళ్ళీ, కానీ రాలిపోతున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మంచిగా అవుతున్నాయి. చాలా రోజుల నుంచి కాలేదని అయితే ఒకరోజు నేను వీడియోలో చాలా ఇన్ని రోజులు అవుతుంది ఈ చెట్టు పెట్టి అస్సలు అవ్వట్లేదని నేను వీడియోలో చెప్పాను. అందరూ ఏమన్నారంటే తీసుకుపోయి మీరు ప్లాట్ గార్డెన్లో పెట్టండి, లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టండి అనిత గారు అని అన్నారు. అన్నాక ఒక వారం రోజులకు చూస్తే మంచిగా కాయలు అయితే మంచిగా అవుతున్నాయండి. ఇక్కడైతే ఇక చూడండి మంచిగా అవుతున్నాయి, కాకపోతే కొన్ని అయితే రాలిపోతున్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తా. ఒక కాయ అయితే రెడీ అయ్యింది. ఇంకో మొక్క అయితే టోటల్గా అయితే ఇగో ఈ డ్రమ్లో పెట్టుకున్నా. ఇంత పెద్దగా అయింది చూడండి, మంచిగా అయింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక పండు అయింది, మీకు చూపిస్తా. ఇక చూడండి వాటర్ యాపిల్ ఫ్రూట్ ఎంత బాగా అయిందో, ఎంత కలర్ఫుల్గా అయిందో చూడండి. మొత్తం ఏమంటారు ఆల్బుకర్స్ ఉంటాయి చూడండి, అట్లా అయింది. మళ్ళీ యాపిల్ పండు కూడా రెడ్గా ఉంటుంది కదా, ఆ టైపు యాపిల్ పండు షేప్లో అయ్యిందనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో. నాకైతే చాలా హ్యాపీ ఉందండి. నేనైతే ఈ మొక్క వేస్ట్ అవుతుందని చాలా టెన్షన్ పడ్డా, కాకపోతే మంచిగా అయింది చూడండి. నేను నిజంగా ఈ మొక్క అవ్వట్లేదు, నేను ఈ మొక్క పెట్టి ఇన్ని రోజులు అవుతుందని నేను ఆ రోజు వీడియోలో అన్నది. మరి ఈ మొక్కకు అర్థమైందో ఏమో నాకు తెలియదు, కానీ అన్నాక వారం రోజులకే ఇట్లా ఫ్రూట్స్ పిందెలు మొగ్గలు కావడం అయితే స్టార్ట్ చేసిందండి. నాకైతే నా మాట విని నేను బాధపడుతున్నాను అర్థం చేసుకొని చూడండి ఎంత మంచి ఫ్రూట్ ఇచ్చిందో మొక్క. అయితే చాలా అయినాయి కానీ పిందెలు రాలిపోయినందుకు లేవండి. ఇది ఒక్కటే ఉంది, ఇది ఒక్కటి కూడా కట్ చేసుకుందాం. చూస్తారు కదా వాటర్ యాపిల్ ఎంత పెద్దగా ఉందో, మంచిగా ఉంది చూడండి. నాకైతే చాలా హ్యాపీ ఉంది ఈ పండు అయినందుకు. ఇంకా కొన్ని మొగ్గలు అయితే ఉన్నాయండి, అవి కూడా అవుతుండొచ్చు. కొన్ని రాలిపోయినా కొన్ని అవుతుండొచ్చు. కింద చూడండి చాలా రాలిపోయినాయి. ఇవి చూడండి ఎందుకు రాలిపోతున్నాయో తెలియట్లేదు. మళ్ళీ కొంచెం మనం పశువుల ఎరువు ఇటు వేసేద్దాము వీటికి. ఈరోజు అయితే గార్డెన్లో అయితే వర్క్ చేపిస్తున్నానండి. మళ్ళీ పాత మొక్కలన్నీ తీసేసి కొత్త మొక్కలు వర్షాకాలానికి అయితే విత్తనాలకైతే రెడీ చేసుకుంటున్నా. అలాగే ఇట్లా ఈ మొక్కకు కూడా కొంచెం ఎరువు కూడా అట్లాగే వేపిస్తా. చూడండి మొత్తానికైతే మన గార్డెన్లో అయితే పండు అయితే రెడీ అయింది చూడండి.